కాషాయ రంగు సూర్యకిరణాలు మన దేహంలో నిజమైన ఆరోగ్యానికి పునాదులు వేస్తాయి. సూక్ష్మ ప్రమాణంలో ప్రతి ఒక్క జీవరసాయ క్రియను అనుసంధానించి నిర్వర్తించి దానికి చివరిగా ఒక అంతు చూపించి దాన్ని అక్కడికక్కడికి ఆపు చేసి మరలా ఇంకొక ప్రక్రియను మొదలుపెట్టేదానికి కావలసిన వ్యవస్థిత ప్రక్రియ సరణి మాలను నిర్వర్తించే రసాయనాలు మన దేహంలో స్టిరాయిడల్ హార్మోన్స్ అంటారు. ఆ హార్మోన్ బ్యాలెన్స్ని అడ్రినల్ గ్లాండ్ అని మన దేహంలో ఒక గ్రంథి ఉంటుంది, నిర్నాళ గ్రంథి. దానిని సమతులనంగా పని చేయాలంటే మీరు ఆ కాషాయ రంగు కిరణాల నుంచి వచ్చే శక్తి సంచయాన్ని మీ దేహంలో నింపుకుంటే ఆ సూక్ష్మ ప్రమాణంలో అతి సూక్ష్మంగా జీవరసాయనిక క్రియల్ని నిర్వర్తిస్తూ నిభాయిస్తున్న ఆ అసమతులనం కలగజేయకుండా మీకు ఆరోగ్యానికి పునాది వేయాలంటే అతి ముఖ్యంగా కావాల్సింది మీ కళ్ళు ఆ అద్భుతమైన దిగంతంలో కాషాయ రంగు సూర్యభగవానుడు పైకి వస్తున్నప్పుడు ఆ 7 నిమిషాలు మీరు చూడగలిగితే కళ్ళు విప్పుకొని ఇంత అద్భుతమైన జీవరసాయనిక ప్రక్రియ మీ దేహంలో జరుగుతుంది. అంతేకాదు మీ త్వచపు కింది పొరల్లో కొలెస్ట్రాల్ అనే ఒక కొవ్వు అంశాన్ని విటమిన్ డి అనే అద్భుతమైన ఒక జీవ రసాయనాన్ని తయారు చేయాలంటే కూడాను ఈ సూర్యభగవానుని సూర్యకిరణాలు ఎలాగైతే పత్రహరిత్తులో విషవాయువైన ఇంగాలామ్లాన్ని పొందుపరుచుకొని దాన్ని నీటితో సంయోజనం చేసి అద్భుతమైన గ్లూకోజు ఆహార పదార్థాన్ని మొదటిగా తయారు చేయగలిగిన శక్తి ఆ సూర్యకిరణాల్లో ఎలా దాగి ఉందో, అలాగే మానవ జాతి లేక మమేలియన్ స్కిన్ అంటే స్తన్యజీవుల త్వచం కింది పొరల్లో విటమిన్ డిని ఉత్పాదన చేసే అద్భుతమైన శక్తి సంచయం ఆ సూర్యభగవానుని కిరణాల్లో దాగి ఉండటం ఇంకొకటైతే, మీకు రాత్రి ఏమిటి పగలేమిటి, రాత్రి నిద్రపోయేదానికి పగలు పనిచేసేదానికి కావలసిన చైతన్యాన్ని మరియు విరామాన్ని కలగజేసేదానికి కావలసిన ఆ సర్కేడియన్ క్లాక్ అంటారు, ప్రతి ఒక్క జీవి దేహంలో ఉంటుంది. అది నిశాచరులకు వేరే రకంగా, పగలు చరించే జీవులకు వేరే రకంగా పనిచేస్తుంది. దాన్ని కూడాను సమతులనంలో నియంత్రణ చేయాలంటే ఆ చైతన్యాన్ని కలగజేసే అద్భుతమైన శక్తి సంచయం ఆ సూర్యభగవానిని ఉదయ కిరణాల్లో దాగి ఉందని ఏ తజ్ఞుడు చెప్పకుంటే మన పూర్వీకులు వెధవా ఉదయం లేచి సూర్య నమస్కారం చేయరా అని 1000 సంవత్సరాల క్రితం నుంచి నెత్తి నోరు బాదుకొని చెప్తున్నారు. మొదటి మాటగా నోటి నుంచి వెలువడాలి. అందుకే నేను కషాయం అని మొదలు పెడతాను. ఆ కాషాయ రంగు ఆ సూర్యభగవానుడు మన భూగోళం మీద ప్రసరించకుండా ఉంటే కొద్దిగా ఉన్న ఆరోగ్యం కూడా మాయమైపోతుంది. అంటే మానవ జాతి తజ్ఞులు వైద్యులు మొదటిగా చెప్పాల్సింది ఏమిటే సూర్య నమస్కారం చేయరా వెధవా అని. అంటే ఆహారమే కాదు, ఆహారంలో నీ కల్మషాలని బయటికి తీసేసే గుణమే కాదు, ఇవన్నిటినీ సంయోజనం చేసుకొని చేయాలంటే ఆ శక్తి సంచయం మొదలు ప్లగ్లో స్విచ్. నువ్వు ఒక మిషన్ అయితే నీకు ఒక స్విచ్ కావాలి కదా ప్రతిదినం, ఆ స్విచ్చే ఆ సూర్యభగవానుడు. మొదటి మాట ఆరోగ్యంగా ఉండాలా నువ్వు అంటే కాషాయం. అందుకే మన స్వామీజీలు అందరూ
ఆ కాషాయ రంగును ధరిస్తారు. అందరూ అది యోగా సమయము, చీకటి నుండి వెలుతురుకి, వెలుతురు నుండి చీకటికి, అదంతా ఒకవైపు. నిజమైన వైజ్ఞానికమైన కారణం మనం ఎందుకు సూర్యభగవాను ఆదిత్యం అంటాము, ఆదిదేవుడు అని పిలుస్తారు. ఆఫ్ కోర్స్ దేవుడు ఇంకొకడు ఎవరో ఉన్నాడు, ఇదన్నిటికీ మించినవాడు, ఎన్నో సూర్యగోళాలు ఈ విశ్వంలో. కానీ మనకు ఈ భూగోళం మీద జీవులుగా పుట్టిన వాళ్ళకి ఆదిత్యుడు, అందుకే ఆయన ఆదిత్య అంటారు. ఆది బీజ ఆర్క, మన 5 సిరిధాన్యాల్లో ఆ ఆర్క అని పేరు పెట్టుకున్నాం. ఆ సూర్యకిరణాలు ఉంటే చాలు ఈ ఆర్క బీజం మొలకెత్తుతుంది. అంటే దీని కనెక్షన్ చెప్తున్నాను. ఆర్క శక్తి సంచయం, అందుకే రక్తాన్ని శుద్ధం చేసే అద్భుతమైన గుణం ఈ ఆర్క పీచు పదార్థంలో దేవుడు పొందుపరిచాడు. అర్థమవుతుందా ఈ కనెక్షన్స్ అంతా? చూసుకోండి ఎంత అద్భుతమైందో. అన్నట్టు ఐఎమ్ ఆస్ట్రక్ వెన్ ఐ అండర్స్టాండ్ దీస్ థింగ్స్. ఆ ఆర్క పీచు పదార్థంలో ఆ లిగ్నాన్స్, ఆ పైన పొందుపరిచిన పైన పొదరాల్లో పరల్లో ఉన్న అద్భుతమైన పీచు పదార్థం. ఈ చెక్క మీద నుంచొని మీరు ఎలక్ట్రిక్ వైర్ను పట్టుకున్నా కానీ మీకేమీ కాదు. ఎందుకు? ఆ ఎలక్ట్రాన్స్ ఆర్ నల్లిఫైడ్ బై దిస్ లిగ్నిన్. లిగ్నిన్ ఈజ్ నథింగ్ బట్ ప్రోటాన్స్ లేవు ఇక్కడ. ఎలక్ట్రాన్స్ ఆర్ రన్నింగ్ అరౌండ్ ఇన్ ద అరోమాటిక్ మాలిక్యూల్. ఆ అద్భుతమైన వలయంలో ఈ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉండడం వల్ల ఏదైనా ఎక్కువ ఎలక్ట్రాన్లు వస్తే ఆ ఎనర్జీని అవి తీసేసుకొని ఎక్కువగా తిరుగుతాయి. దట్ మీన్స్ దిస్ ఇస్ కాల్డ్ పిఎంఎఫ్, ప్రోటాన్ మోటివ్ ఫోర్స్ అంటారు. అంటే ఆ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఫోర్స్ని నల్లిఫై చేయటం, న్యూట్రలైజ్ చేయటం, అదే ఆరోగ్యం. అలాంటి అద్భుతమైన ప్రీకర్సర్సు మన సిరిధాన్యాల పీచు పదార్థంలో దేవుడు లిగ్నాన్స్ అంటారు దాన్ని, పొందుపరిచాడు. కాబట్టే మన దేహంలో ఉత్పన్నమైన ప్రతి కల్మషాన్ని పీకి పారేసేదానికి ఈ అద్భుతమైన ధాన్యంలో ఉన్న పీచు పదార్థాలు సహాయం చేస్తాయి. అందుకే అవి ఆరోగ్య ప్రదాతలు. ఊదల్లో మీ మృదు అంగాల్ని, నిర్నాళ గ్రంథుల్లో ఉత్పాదన అయ్యే కల్మషాల్ని ఆ రోజు శుద్ధం చేసే గుణం దేవుడు పొందుపరిచాడు. సామల్లో మీ జననాంగాల్ని శుద్ధం చేసే గుణాన్ని ఇచ్చాడు. కొర్రల్లో మీ శ్వాసకోశాల్ని మరియు నరనాడుల్ని శుద్ధం చేసేదానికి కావలసిన పీచు పదార్థాన్ని, లిగ్నాన్స్ని అమర్చాడు. అంటే ఈ లిగ్నాన్స్ అన్నీ అంతా ఒకటే కాదు. మామిడి చెక్క, చింత చెక్క, టేకు చెక్క ఒకటి కాదు, అంతా చెక్కలే, కానీ తేడాలు ఉన్నాయి. అలాగే సిరిధాన్యాల సామలు, అరికలు, కొర్రలు, అండుకొర్రలు తింటే మీరు నోటి నుంచి గుదద్వారంకున్న ప్రతి అంగము శుద్ధమవుతుంది. అంటే మూల ఆహారంలో మనం కొర్రల్ని, అండుకొర్రల్ని, అరికల్ని, సామల్ని, ఊదల్ని 2 రోజులకు ఒకసారి మార్చి తినటం వల్ల మీ దేహంలో ఉన్న జీవకోశాలన్నీ నిష్కల్మషంగా తయారవుతాయి. అందుకు కావాల్సిన పౌష్టికాంశాలని, లవణాంశాలని, ప్రోటీన్లని, కార్బోహైడ్రేట్లని, ఫ్యాట్ అంశాలని దేవుడు సుభద్రంగా గనుల రూపంలో ఈ అద్భుతమైన సూక్ష్మ ప్రమాణంలో ఉన్న ధాన్యాల్లో పొందుపరిచాడు. చూసుకోండి, దీస్ ఆర్ కాల్డ్ మిల్లెట్స్, బట్ బెటర్ దాన్ ఎనీ బుల్లెట్ టు త్రో యూ ఆల్ ద డిసీజెస్ అవే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.